మెదక్ జిల్లా కేంద్ర ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ను మంజూరు చేయించినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు బుధవారం రాత్రి 8 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే ముందడుగు వేసినట్లు తెలిపారు. త్వరలోనే ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ను తీసుకువస్తారన్నారు. వైద్య రంగంలో కూడా జిల్లాను అభివృద్ధి పరుస్తారని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజల నిరీక్షణకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు చొరవ వల్ల చెక్ పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ను మెదక్లోని జూనియర్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్లో భాగంగా గత 30 ఏళ్లుగా ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ లెక్చరర్లు దాదాపు 800 మంది నుండి 1200 మంది లెక్చరర్లు సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలోకి తీసుకువెళ్లారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెదక్ జిల్లాలో కూడా ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ నియమించాలని కోరగానే స్పందించిన ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ను జూనియర్ కళాశాలలో నియమించినట్లు ఆయన తెలిపారు. దీంతో 800 మంది నుంచి 1200 మంది లెక్చరర్లకు ఉపశమనం కలిగిందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్రావు సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ను మెదక్ జిల్లాలో కేటాయించినందుకు మెదక్ జిల్లా మంత్రి దామోదర్ రాజ నరసింహం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.